దేశంలో తొలిసారి జిహాదీ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. అంతర్జాతీయ నార్కోటిక్స్ ట్రాఫికింగ్ బృందంపై ఉక్కుపాదం మోపినట్లుగా తెలిపారు. పట్టుబడిన క్యాప్గన్ డ్రగ్ విలువ 182 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డ్రగ్ పట్టివేత ఆపరేషన్ కు రేస్పిల్ అనే పేరు పెట్టారు. డ్రగ్స్ ట్రాఫికింగ్ కు పాల్పడినటువంటి విదేశీ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ ను పశ్చిమాసియా దేశాలకు తరలిస్తున్నారు. ఇండియాను ట్రాన్సిస్ట్ మార్గంలో వాడేందుకు ప్రయత్నించారు. అయితే అమిత్ షా తన ఎక్స్ లో కీలక విషయాలను వెల్లడించారు. ఆ ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. డ్రగ్ ఫ్రీ ఇండియా కావాలన్న లక్ష్యంతో మోదీ సర్కార్ పనిచేస్తుందన్నారు అమిత్ షా. ఆపరేషన్ రేస్పిల్ ద్వారా జిహాదీ డ్రగ్ ను పట్టుకోవడం గర్వంగా ఉందన్నారు. ఇండియాలోకి ఎంటర్ అయ్యే ప్రతి గ్రాము డ్రగ్ ను విడిచిపెట్టేది లేదన్నారు. క్యాప్టిగాన్ అనేది అంఫిటమైన్ తరహా ఉత్ప్రేరకం. ఇది నిషేధిత డ్రగ్ కూడా. పశ్చిమాసియాలోని మిలిటెంట్ గ్రూపులు, వ్యవస్థీకృత నేరగాళ్లు దీన్ని వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని వెనుక ఉన్న భారీ నెట్వర్క్ ను ఛేదించనున్నట్లుగా అమిత్ షా చెప్పారు. అంతర్జాతీయంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి వారిపై ఉక్కుపాదం మోపనున్నట్లుగా స్పష్టం చేశారు. 227.7 కిలోల క్యాప్టిగాన్ టాబ్లెట్లు, పౌడర్ ను అధికారులు సీజ్ చేశారు. ఢిల్లీలో నెప్సరాయ్ ప్రాంతంలో ఒక ఇంట్లో చపాతీలు కట్ చేసే మిషన్లలో దాచి ఉంచిన 31.5 కిలోల క్యాప్టిగాన్ టాబ్లెట్లను ముందుగా పట్టుకున్నారు. గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు సిరియా నుంచి ఒక కంటైనర్ వచ్చినట్లుగా గుర్తించారు. అందులో 196.2 కిలోల హైగ్రేడ్ క్యాప్టిగాన్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. భారత్ లో టూరిస్ట్ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా నివసిస్తున్న సిరియా దేశస్థుడిని అధికారులు అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ సిరియా నుంచి వచ్చాయి. భారత్ ను ట్రాన్సిస్ట్ రూట్ గా వాడుకున్నారు. ఇక్కడ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించడానికి ప్లాన్ చేశారని అధికారులు గుర్తించారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా. రత్నకుమార్, దేశంలో తొలిసారి రెస్పిల్ డ్రగ్స్ కు సంబంధించి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను పట్టుకోవడం జరిగింది. వీటిని జిహాదీ డ్రగ్ ను సీజ్ చేశాము అనే విషయాన్ని హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన ద్వారా తెలియజేశారు. అంతర్జాతీయ నార్కోటిక్స్ ట్రాఫికింగ్ బృందం పైన ఉక్కుపాదం మోపినట్లు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం పట్టుబడినటువంటి ఈ క్యాప్టిగాన్ డ్రగ్స్ విలువ దాదాపు 182 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు ప్రస్తుతానికి అంచనా వేస్తూ ఉన్నారు. ఈ ఆపరేషన్ కు రేస్పిల్ అనే పేరు పెట్టారు. డ్రగ్స్ ట్రాఫికింగ్ కు పాల్పడినటువంటి వ్యక్తి విదేశీ వ్యక్తిగా గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. ఇక ఈ డ్రగ్స్ ను పశ్చిమాసియా దేశాలకు తరలిస్తూ ఉన్నారు. ఇండియాను ట్రాన్సిట్ మార్గంలో వాడేందుకు ప్రయత్నించారు. అంటే ఇతర దేశాలకు డ్రగ్స్ ను సరఫరా చేయడం కోసం మన దేశం మీద నుంచి ఆ డ్రగ్స్ ను ఇతర దేశాలకు తీసుకువెళ్లే విధంగా వారు ఇప్పుడు రవాణా మార్గంగా ఎంచుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే పక్కా సమాచారంతో ఈ డ్రగ్స్ ను రవాణాను ఆపివేసి వాళ్ళందరినీ కూడా పట్టుకుని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. డ్రగ్ ఫ్రీ ఇండియా కావాలన్న లక్ష్యంతో ప్రస్తుతం మోదీ సర్కారు పనిచేస్తోంది. ఆపరేషన్ రెస్పిల్ ద్వారా ఈ జిహాదీ డ్రగ్స్ ను పట్టుకోవడం గర్వంగా ఉందంటూ హోంశాఖ మంత్రి తెలియజేశారు. ఇండియాలో ఎంటర్ అయ్యే ప్రతి గ్రాము డ్రగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదు అంటూ తెలియజేశారు. అయితే ఈ క్యాప్టిగాన్ అనేది అంఫిటమైన్ తరహా డ్రగ్ అని, ఇది రిస్ట్రిక్టెడ్ డ్రగ్, నిషేధించబడింది. పశ్చిమాసియాలోని మిలిటెంట్ గ్రూపులు, ఇతర నేరగాళ్లు దీన్ని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక ఉన్న భారీ నెట్వర్క్ ను ఛేదించబోతున్నాము అనే విషయాన్ని కూడా అటు అమిత్ షా తెలియజేశారు. అంతర్జాతీయంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపబోతున్నామని, దాదాపు ఇప్పుడు 227.7 కిలోల క్యాప్టిగాన్ టాబ్లెట్లు, పౌడర్ ను సీజ్ చేయడం జరిగింది. ఢిల్లీలోని నెబ్సరాయ్ ప్రాంతంలో ఒక ఇంట్లో చపాతీలు కట్ చేసే మిషన్ లో దాచి ఉంచిన 31.5 కిలోల క్యాప్టిగాన్ టాబ్లెట్లను ముందుగా పట్టుకున్నారు. గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు సిరియా నుంచి ఒక కంటైనర్ వచ్చినట్లు గుర్తించి అందులో 196.2 కిలోల హైగ్రేడ్ క్యాప్టిగాన్ పౌడర్ ను సీజ్ చేశారు. భారత్ లో టూరిస్ట్ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా నివసిస్తున్న సిరియా దేశస్థుడిని అధికారులు అరెస్ట్ చేశాడు. ఈ డ్రగ్స్ సిరియా నుంచి వచ్చాయి అనేటువంటి విషయాన్ని గుర్తించడం జరిగింది. భారత్ ను ట్రాన్సిట్ రూట్ గా వాడుకున్నారు. ఇక్కడ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు ఈ డ్రగ్స్ ను 227.7 కిలోల క్యాప్టిగాన్ టాబ్లెట్లను తరలించడానికి ప్లాన్ చేశారని అధికారులు గుర్తించి వాళ్ళని పట్టుకొని ఆ డ్రగ్స్ మొత్తాన్ని సీజ్ చేయడం జరిగింది. విదేశీ నేరస్తుడిని అరెస్ట్ చేశారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.